వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. అప్పు పొడతలేదు, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాటలు ఇవి. అసలే ఆర్థిక లోటు, పైగా జీతాలకు కూడా డబ్బులు లేవంటూ పబ్లిక్ మీటింగ్స్లో తెగ లెక్చరర్లు ఇస్తున్నారు. అయినా సీఎం సార్ తగ్గదిలే అంటున్నారు. అప్పుడేమో పప్పు బెల్లంలా పంచుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో అప్పనంగా ఖజాను తరలిస్తున్నారు. ప్రకటనల పేరుతోటి ఇష్టారాజ్యంగా దుబారా చేస్తున్నారు. నాడు కేసీఆర్ను వ్యతిరేకించిన రేవంత్ నేడు ఆయన బాటులోనే అడుగులు వేస్తున్నారు. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అనే చందంగా మారింది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి. పైసలు మనవి, యాడ్స్ వాళ్ళకా అంటూ ప్రశ్నిస్తుంది తెలంగాణ సమాజం. ప్రకటనల పంచాయతీపైన ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణలో యాడ్స్ అంశం అగ్గిరాజుకుంది. సర్కార్ వారి యాడ్స్ దుమారం రేపుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాల ప్రచారంపైన వివాదం ముదురుతోంది. ఇతర రాష్ట్రాల పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలు మిన్నంటాయి. 6 గ్యారంటీ పథకాల అమలును ప్రచారం చేస్తూ కేరళ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రజల డబ్బుతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎందుకని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వ ప్రకటనల వ్యవహారంతో రాజకీయం వేడెక్కుతుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఇతర రాష్ట్రాల పత్రికల్లో కూడా ప్రకటనలు ఇస్తుంది టీ సర్కార్. అయితే ఈ ప్రకటనలపైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా 6 గ్యారెంటీలను అమలు చేశామని చెబుతూ కేరళ పత్రికల్లో వచ్చిన యాడ్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రకటనల కోసం సర్కార్ ఖజానా నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎక్కువగా ప్రకటనలు ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల పత్రికలకు అప్పగిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. గతంలో ఇలాంటి ప్రకటనల రాజకీయాలను కాంగ్రెస్ విమర్శించిందని, ఇప్పుడు అదే విధానాన్ని రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరు ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లెకి మోత అన్నట్టుగా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం కేరళలో మాత్రం 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికలో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలతోటి ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఏటీఎంలో మారినట్టు అర్థమవుతుంది అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కంట్లో మట్టి కొట్టి కేరళ పత్రికల్లో మాత్రం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని ప్రచారం చేసుకుంటున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రజాధన దోపిడీ కేవలం ఒక్క కేరళకే పరిమితం కాలేదని మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రజల సొమ్మునే వాడుకుంటుందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. దీనిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మధ్య శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు మనకు సేపట్లో జాయిన్ అవుతారు. దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే నమస్తే. శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, జీతాలకే కష్టంగా ఉందని సీఎం గారు పదే పదే చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే మరి కేరళ, మహారాష్ట్ర పత్రికలో కోట్ల రూపాయల ఖర్చుతోటి ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విమర్శలు అయితే వస్తున్నాయి. మీరేం చెప్తారు శ్రీనివాసరెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రధానికానికి, అదేవిధంగా చక్రి గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు గతంలోనేమో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాము, మహారాష్ట్రలో కానీ అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని రాష్ట్రాల్లో యాడ్ చేశారు భారీ ఎత్తున. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీని 5 అక్టోబర్ 2022న టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా రూపాంతరం చెందించారో, దానిలో భాగంగా జనవరి 2023న తోట చంద్రశేఖర్ గారిని కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేతగా నియమించింది కేసీఆర్. ఆ విధంగా దాదాపు 7-8 రాష్ట్రాలలో బీఆర్ఎస్ ని మరి టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి ఒక జాతీయ పార్టీ చేసుకొని అన్ని రాష్ట్రాలల్లో ఆయన చేసిన ఈ చేయని గొప్పలు చెప్పుకుంటూ ఫుల్ పేజీ ప్రకటనలు, అంటే మలయాళం పేపరే కావచ్చు, తమిళ పేపరే కావచ్చు, అదేవిధంగా గుజరాతీ పత్రికల్లో అన్ని పత్రికలు ఇవ్వడం మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఇస్తుంటే కూడా, అంటే ఇవాళ చేసి చెప్పుకుంటే కూడా మరి అలా తట్టుకోలేని పరిస్థితిలో హరీష్ రావు గారు ఇవాళ ఎక్కడ కూడా మరి మేము అన్ని రాష్ట్రాల్లో మేము మీలాగా అయితే మేమేం చేయట్లేదు కదా, అప్పులు అప్పలకుప్ప చేపి రాష్ట్రాన్ని అయితే విధ్వంసం సృష్టించలేదు కదా, మీరు చేసిందే కదా మేము చెప్పింది.
పచ్చి అబద్ధాలు. మొన్న కూడా ఏమన్నాడు హరీష్ రావు గారు మాట ప్రెస్ మీట్ ట్విట్టర్లో ఏం పెట్టాడంటే జీవో నెంబర్ 5 ద్వారా హైదరాబాద్ చెందినటువంటి కరీం అనే వ్యక్తితోటి ఆయన సమాచార హక్కు చట్ట ప్రకారం అప్లై చేస్తే రేవంత్ రెడ్డి గారు మరి జనవరి 25-30 తారీఖు నాడు మరి అమెరికాలో వెళ్ళి అమెరికా హార్వర్డ్ కెనడీ స్కూల్లో మరి తెలంగాణ డబ్బులతో చదువుకున్నాడు. అది పచ్చి అబద్ధం. తెలంగాణ డబ్బులు ఆయనకి ఎవరు ఫీజు కట్టలేదు. 21వ శతాబ్దపు నాయకత్వం అనే దాని మీద అక్కడ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 రోజుల కోర్సు చేశాడు. ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రభుత్వం నుంచి పైసా నిధులు కూడా ఎక్కడ విడుదల కాలే. దానికి మరి చిలవల పొలవలుగా నమస్తే తెలంగాణ లాంటి పత్రికలలో వాళ్ళ సోషల్ మీడియాలో వడ్డించి మరి మన పత్రికలలో, టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధం. ఎక్కడ కూడా ఆ డబ్బులు ఖర్చు ఎక్కడ పెట్టలేదే. నేను మొన్న హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో కూడా ఈ మాటని చాలా స్పష్టంగా చెప్పాము. ఇవాళ జరుగుతున్నటువంటి యాడ్స్ ను కూడా ఏ లిమిటెడ్ ప్రకారం మాకున్నటువంటి పరిధిలో యాడ్స్ ఇచ్చే కొన్ని రైట్స్ ఉంటాయి. యాడ్స్ ఇచ్చే వాటికి ఇస్తున్నాం తప్ప లేని కానీ లేకపోతే కల్పించుకొని ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకట. మరి ఆ రోజు హరీష్ రావు గారు ఏ విధంగా ఇచ్చారు? మరి ఆ రోజు ఇచ్చిందని హరీష్ రావు గారు సమర్థించుకుంటున్నారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను హరీష్ రావు గారిని. ఆయన ఏమో ట్విట్టర్ల మీద ట్విట్టర్లు, కేటీఆర్ గారు, హరీష్ గారు మనం చూస్తూ ఉంటాం. ఫుల్ పేజెస్ ట్విట్టర్లు ఉంటాయి, మన ఏమో కొద్దిగానే ఉంటాయి. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ కాబట్టి ఫుల్ పేజ్ కాదు కదా, ఎంత అంటే తెచ్చుకోవచ్చు. సో ట్విట్టర్లు ఇచ్చేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏం లేదు. ఏదైతే 6 గ్యారెంటీలు ఎన్నైతే అమలు చేశామో వాటిని ఇవ్వడం జరుగుతుంది కదా. అమలు చేసిన గ్యారెంటీలు ఇవ్వద్దా? మీరు ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు అమలు చేసి జనాలు ఒక్కొక్కటి ఉన్నంతలో నిధులలో మేము దాన్ని ముందుకు పోతున్నాం కాబట్టి పబ్లిక్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది. మీరు ఎంతసేపటికి హామీలు అమలు చేయండి అని చెప్తున్నారు. మీరు ఒకటి గమనించాలి, ప్రధానికం కూడా రాజ్ న్యూస్ ప్రధానికానికి అర్థమైపోయింది, స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి తగినంత నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వెసులుబాటు చేసుకొని మేము అమలు చేస్తున్నాం. దాని ప్రకారమే మేము ముందుకు పోతున్నాం. అదంతా ప్రజలకు అర్థమైంది కాబట్టి కదా మా కోట్లు ఇస్తున్నారు. సర్పంచ్ గెలిపించారు, స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీలో, పట్టణంలో గెలిపించారు, పల్లెటూరులో సర్పంచ్లకు గెలిపించారు, ఎమ్మెల్యేలకు గెలిపించారు, తర్వాత ఎంపీలకు గెలిపించారు. చూస్తున్నాం చక్రి గారు ఒక్కొక్కటి ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో అన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. మీరు ఎంతసేపటి జనాలకు పాడిందే పాడరు అన్నట్టుగా చెప్పిందే చెప్పడం ఏంటి? అంటే మీరు అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు. ఎందుకు హామీలు అన్ని పూర్తిగా అమలు కావట్లేదు ప్రజలకు అర్థం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుంది వారికి గెలుపు అయితే కామన్ కదా. గెలుపు కామన్ అన్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా చక్రి గారు, మీరు అది గమనించట్లేదు. సెంట్రల్ అంటే ప్రజలు భయానికి ఓటేస్తున్నారు. మా ఏరియా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కి ఓటేయాలి, లేదంటే నిధులు రావనే భయంతో ఓటేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి కదా. అంటే ఏ ప్రభుత్వం ప్రజలు భయపడతారంటే ప్రజలు ఎప్పుడైనా భయపడ్డారా? మనం చూస్తున్నాం. నేను NSU నుంచి చూస్తున్నా, 8th క్లాస్ నుంచి కూడా, 12 ఏళ్ల వయసు నుంచి కూడా. ప్రజలు భయపడటం ఏముంటుందండి దీంట్లో? ఇలాంటి గెలిస్తే భయపడట, మరి అట్లా ఓడిపోతే అప్పుడు ఏమంటాం మనం? ఇప్పుడు ఓడిపోతే ఏమంటాం? మన గతంలో చూసాము కేసీఆర్ గారు ఎక్కడెక్కడ గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రం 7 రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారండి జాతీయ పార్టీగా మార్చినప్పుడు. అసలు అన్ని రాష్ట్రాలకు ఆయన పార్టీ పోలేదు. అన్ని రాష్ట్రాలకు మాది నేషనల్ పార్టీ. మీరు ఈ పాయింట్ గమనించండి చక్రి గారు, మాది నేషనల్ పార్టీ. ఇది చాలా స్పష్టం. ఎవరైనా గమనించండి. రాజనీతి ప్రధాని నేషనల్ పార్టీ అయినప్పుడు నేషనల్ చెప్పుకోవడంలో తప్పేముంది అలా? దానికంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అలా కాదు కదా. మీరు టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. అది మళ్ళీ తర్వాత ఎప్పుడైతే చావు తప్పి కనులొట్టపోయిందో, ఎప్పుడైతే 2023 నవంబర్లో కరువు గార్చి వాత పెట్టి ఓటమి అయిపోయారో అప్పటి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ కాస్త కామ్ చేశారు. మీరు ఎన్నికల రిజిస్ట్రేషన్ కూడా మార్చుకున్నారు కదా. మీరు ఆంధ్రాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా బీఆర్ఎస్ గా. అక్కడ తోట చంద్రశేఖరరావు గారిని పెట్టారు కదా బీఆర్ఎస్ చీఫ్ మీడియా అధినేతని. మరి ఆయన నిండు మర్చిపోయారు మీరు. మీరు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కాబట్టి తెలంగాణకు పరిమితం. ఇప్పుడు మళ్ళీ యాడ్స్ ఏంది? ఒక జాతీయ పార్టీ ఇచ్చుకుంటేనేమో తప్పు. మీరు ప్రాంతీయ పార్టీ నామకరణ రూపాంతరం మీరంతటి మీరే ఊహించుకొని మీరంతటి మీరే జాతీయ స్థాయిలో రిజిస్టర్డ్ పార్టీ. మాది అలా కాదు, మాది రికగ్నైజ్డ్ పార్టీ, నేషనల్ పార్టీ. మీరు ఒకనే జస్ట్ 7 రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర గారు ఎక్కడ నిల్చున్నారు, అక్కడ కూడా పెద్దగా ఏం గెలవలేదు కదా మనకు తెలుసు. అప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో అక్కడ పోటీ చేసినప్పుడు కూడా సరిగ్గా గెలవలేకపోయారు కదా వాళ్ళు. మరి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెట్టారు అక్కడ చూసాం మనందరం పత్రికలలో. మలయాళం, తమిళం, తెలుగు, రూపాయి నోటు మీద ఎన్ని భాషల్లో యాడ్స్ ఇచ్చారు మీరు. అదేమని అనగాలి మనం. ఇప్పుడు 2022లో మీరు అదే కదా చేసింది, 2021లో కూడా అదే కదా చేసింది. కొన్ని కోట్ల రూపాయలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు మీరు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మేము జాతీయ పార్టీలో పబ్లిక్ తెలియజేయాలి. మేము యాడ్స్ కాదు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఈ పనులు చేస్తుంది అని మేము తెలియజేస్తున్నాం. మీరు అసలు జాతీయ పార్టీ కాకముందు పక్క రాష్ట్రాలకు, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు దేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని మీరు అది కేసీఆర్ గారు ఫోటోలు వేసుకొని, మరి అది కూడా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు ఫోటోలు వేసుకొని అంటే కేసీఆర్ గారిని నేషనల్ లీడర్ గా ఒక ఫోకస్ తప్ప
ఒక్క నిమిషం, మీరు చేసిన పనులను కూడా ఎక్కడ చెప్పుకున్నట్టు లేదు అక్కడ. కానీ మేము అలా వేయట్లేదు కదా. మేము ఏం పనులు చేస్తున్నాము, మహిళలకు ఏం చేశాము, విద్యార్థులకు ఏం చేశాము, స్టూడెంట్స్ కి ఏం చేశాము, చాలా స్పష్టంగా చేస్తున్నాం మేము. అది కూడా అది జాతీయ పార్టీ కాబట్టి మాది. ఎస్ దత్తాత్రేయ గారు, రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉందంటే దానికి గత 10 ఏళ్ళలో మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పులే కారణమని కాంగ్రెస్ ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీరు దీనికి ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి మీకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు. ఇప్పుడు అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఈ 5 సంవత్సరాల కాలం గడిచే వరకు మా ప్రభుత్వాన్ని మేము చేయని అప్పులని, చేసిన అప్పులని, లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కానీ, లేకపోతే ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో మేము 9.5 సంవత్సరాల్లో కట్టినటువంటి కలెక్టరేట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కానీ, మున్సిపల్ భవనాలు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఎక్కడ కూడా తట్టెడు మట్టి తీయకుండా, ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా, అది బోను ముఖ్యమంత్రి గారి పేరు ప్రతిష్టలు పెంచుకోవడం కోసం, ఆయన డబ్బా కొట్టుకోవడం కోసం గతంలో మనం చూసినాం కదండి. అందాల పోటీల పేరు మీద దాదాపుగా 200-250 కోట్ల డబ్బులు వృధా చేశారు. వృధా చేసింది బోను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులతోటి, వీళ్ళతోటి వాళ్ళ కాళ్ళు గడిగిపించారు, పల్లెంలలో పెట్టించి. డబ్బులన్నీ తెలంగాణ ప్రజల సొమ్మే కదా. కొన్ని అందాల పోటీ నిర్వహించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఒక నయా పైసా ఏమైనా ఉందా? ₹1 తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం వచ్చిందా? ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు అందాల పోటీలను నిర్వహించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, లేకపోతే వందల పెట్టుబడులు వచ్చినాయి. ఒకటైనా చెప్పగలిగినరా? చెప్పలేదు. అది బోను ఈయనేదో పెద్ద జాతీయ అంతర్జాతీయ ప్లేయర్ అయినట్టుగా ఓ ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టి, ఆ ఫుట్బాల్ టోర్నమెంట్కు ఈయననే పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్ అయినట్టు ఆయన ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేసుకొని సింగరేణి డబ్బులండి, సింగరేణి సంస్థని అటు బావమర్ది సూదిని సృజన్ రెడ్డికి అప్పచెప్పాలనే ఆ ఉద్దేశం పక్కన పెడితే, నైరీ టెండర్ల కుంభకోణం పక్కన పెడితే, దానిలో ఉన్నటువంటి నిధులన్నీ తీసుకొచ్చి ఫుట్బాల్ కోర్ట్ ఏర్పాటు చేసుకొని దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఫుట్బాల్ కోర్ట్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేసి ఒక్కరోజు వేషానికి మూతి మిసాలు తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు వ్యవహారం చూసినాం. ఆ తర్వాత 100 కోట్లతోనే ఆ ఉప్పల్ స్టేడియంలో అటు తిరిగి ఇటు తిరిగి 2 ఫోటోలు తెచ్చిపించి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు, ఆయన మిత్రులు, ఆయన శ్రేయోభిలాషులు తప్ప పేద వర్గాలు కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కానీ ఎవరు కూడా ఆ మెస్సీతోనో ఆ మేస్త్రితోనో ఫోటోలు దిగలేదు. ఇది వృధా ఖర్చే కదా. దీనివల్ల కూడా ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ₹1 లాభం జరిగిందా? జరగలేదు. ఈయన ఏ వయసులో చేయాల్సిన కార్యక్రమం ఆ వయసులో చేయకుండా, ఇప్పుడు నేను విద్యార్థిని అవుతున్నా, యువకుడిని అవుతున్నా, నేను ఇప్పుడు పోయి స్కూల్లో కాలేజీలో పోయి నేర్చుకొని వస్తా అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేరు మీద తీర్థయాత్రలకు పోయొచ్చి ఈయన కోరికలన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చుకుంటుండండి. చిన్నప్పుడు మనకు ఉంటుంది కదా, నేను పెద్దగా నువ్వేమైతావరో చదువుకున్న తర్వాత అంటే నేను ఫుట్బాల్ ప్లేయర్ అవుతా, నువ్వేమైతావరో అంటే నేను అందాల పోటీని నిర్వహిస్తా, నువ్వేమైతావరో అంటే నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతా. ఇవన్నీ నెరవేర్చుకోలేకపోయాడు కాబట్టి ఏ సమయంలో చేయాల్సిన ఆ సమయంలో గోల్స్ పెట్టుకుని ఒక్కొక్క గోల్ ని ఇప్పుడు రీచ్ అవుతున్నారంటారా దత్తాత్రేయ? ఇప్పుడు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటున్నారు కదా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండు, పోయి చదువుకొని వచ్చిండు. ఆ చదువుకొని వచ్చిన తర్వాత నేర్చుకున్నది మరి ఏమైనా తెలంగాణ ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండంటే ఏం లేదా? ఆ డబ్బులనే వృధా ప్రయాస అయిపోయింది. పోని ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తూనే ఉన్నాడు, ప్రజలు అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ప్రతిపక్షాలకు అర్థమైంది. ఏమన్నాడు? నేను 1000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అది కేరళ ఎన్నిక కావచ్చు, లేకపోతే ఇంకే రాష్ట్రం ఎన్నికైనా కావచ్చు, కానీ మేము ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఇస్తాం, పార్టీని మేము కాపాడుకుంటాం అంటున్నాడు. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. కొన ఊపిరితోని ఐసీయూలో ప్రాణం ఉంటుందా పోతుందా అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చేయలే. నువ్వు ఒక అబద్ధపు హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్గా 420 హామీలు ఇచ్చినావు. ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చడానికి నీ చిత్తశుద్ధి కరువైపోయింది. కానీ ఆ కేరళ రాష్ట్రంలో ఇప్పుడు మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మా జాతీయ పార్టీ కాబట్టి మేము కేరళలో పెట్టుకుంటామని. కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో మీ ఆగడంబరాలేంది? ఎన్నికలు జరుగుతున్నటువంటి స్టేట్కు పోయి మీరు ఉచిత ప్రచారాలు చేసుకోవడం ఏంది? అది కూడా తెలంగాణ సొమ్ముతో. ఏమైనా ఉద్ధరించిండ్రా మీరు? 6 గ్యారంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిండ్రా అండి? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు పెండింగ్లో ఉన్నాయి కదా మీవి. రైతులకు ఇచ్చినటువంటి రైతు రుణ బంధు, రైతు రుణమాఫీ, ఇవన్నిటినీ కూడా పెండింగ్లో పెట్టి ఇప్పుడేదో మేము మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించేసాం, తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు జరిగిపోయినాయి, ఇక కేరళ రాష్ట్రం ఒకటి మిగిలింది మేము చేయడానికని కర్ణాటకలో కొట్టుకు చస్తా ఉన్నారు అటు సిద్ధరామయ్య ఆయన DK శివకుమార్.
తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్రుల గోల భరించలేకనే నేనే 1000 కోట్లు ఖర్చు పెట్టుకుంటాను అందరి నోళ్ళు మూపించి ఈయన అధిష్టానం దగ్గర మెప్పు పొంది ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కుర్చీ మీద ఖర్చీపేసి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇంకో 2 సంవత్సరాలు కంటిన్యూగా నేనే ఉంటా Right. మార్చకు. ఈ వ్యవహారం జరుగుతుంటే ఇవన్నీ మేము ప్రశ్నిస్తుంటే రైట్, దత్తాత్రేయ గారు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ప్రకటనల పేరుతోటి జరుగుతున్న ఈ వృధా ఖర్చును అరికట్టడానికి జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైన చట్టం లేదా నిబంధనలు తీసుకురావాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటి చక్రి గారు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇద్దరు మాట్లాడినారు. ఉమ్, వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది అంటే మీరు ఏరేదా మేము చేస్తున్నాము అనేది. ఉమ్, మీరు చేసినారు, గతంలో మహారాష్ట్రలో ఇచ్చినారు, హర్యానా ఎన్నికల్లో ఇచ్చినారు, అక్కడ ఇక్కడ రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము కూడా అదే పని చేస్తున్నాం. 2 విషయాలు ఇక్కడ చక్రి గారు ప్రధానంగా మనం చర్చించవలసినట్టు. ఒకటి, ఏ హక్కు ఏ చట్ట ప్రకారము ఉమ్, ఒక రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాలలో అడ్వర్టైజ్మెంట్ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కోసం వందలాది కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే హక్కు ప్రజలు ఏ రకంగా ఇచ్చినారు, ఏ ఏ ఏ చట్ట ప్రకారం అనేటువంటిది మొదలు వీళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ఉమ్, రెండవది, వీళ్ళు చెప్పేటువంటిది అబద్ధాలు. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటిది ఇప్పుడు 6 గ్యారంటీలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. 6 గ్యారంటీల్లో 13 సబ్ గ్యారంటీలు ఉన్నాయి. అవును. దాంట్లో మహిళలకు ప్రతి నెల 2,500 సున్నా, 500కే గ్యాస్ సిలిండర్ ఒక వాసన చూపించినారు, కొన్ని కుటుంబాలకు ఇచ్చినారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఓకే. రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 సున్నా, వ్యవసాయ కూలీలకు 12,000 సున్నా, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఒక్కసారి మొన్న ఇచ్చినారు, 2 సార్లు ఎగ్గొట్టినారు. అది కూడా వరి పంట అన్నారు, ఇప్పుడు సన్న వడ్లు అని మళ్ళీ కొత్త వివాదం పెట్టినారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు. ప్రతి కుటుంబం అంటే ఏ కుటుంబం అండి? ఎక్కడన్నా రాసినరా సూచన షరతులు వర్తిస్తాయి అర్హత గల కుటుంబాలను రాసినరా? సర్వ అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి మేనిఫెస్టో ఏదైతే కనపడుతున్నటువంటిదో రైతు భరోసా ఇవ్వమంటే చేస్తున్నారు, ఇంకా ఏమీ లేదు వెంకటరెడ్డి గారు. ఏది లేదు, 3వది ఎగ్గొట్టినారు. వచ్చేదా పోయేదా ఎక్కడొస్తే ఇంకా మీరు ఆశపడుతున్నారా? ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు అన్నారు. అది ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఉద్యమకారులకు 250, దాని గురించి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అందరినీ మోసం చేస్తే చేసింది, కానీ ఉద్యమకారులను మోసం చేసి రేవంత్ మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు పరిమితమైండు. యువ వికాస విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడుందో తెలియదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కడున్నాయో తెలియదు. 4,000 పెన్షన్ ఎక్కడుందో తెలియదు. 10 లక్షల రాజీవ్ అంతా ఊరికే. నేనేమంటున్నా అంటే మీరు ఏ నిబంధనలకు లోబడి కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు అక్కడ మాతృభూమి పత్రికకు ఇవ్వడం జరుగుతున్నటువంటిదో ప్రజలకు సమాధానం చెప్పాలా? ఇక్కడ మీరు అప్పులు లేవు, నేను కోసిన రూపాయి రాదు. ఉద్యోగస్తులతో ఏమంటాడు, కోసిన 1 రూపాయి రాదు, మీరు సర్దుబాటు చేసుకుంటే అన్నాడు. 5 కరువు భత్యాలు వాయిదాలు ఉన్నాయి, వాళ్ళ పే రివిజన్ వాయిదా ఉంది. రిటైర్ అయినటువంటి వాళ్లకు స్వర్గం చూపిస్తున్నారు. ఏ రకంగా వాళ్ళకి రావాల్సిన వాళ్ళ డబ్బే ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చనిపోతున్నారు. ఇప్పటికీ 65 నుంచి 70 మంది వాళ్ళు ఆత్మ క్షోభించి మానసికంగా చనిపోయిన పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ ఉద్యమంలో యువకులు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో కొత్త విషయం ఏంటంటే 35-40 సంవత్సరాలు హాయిగా ఉద్యోగం చేసినటువంటి రిటైర్ అయిన ఉద్యోగస్తులు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది వీళ్ళు సాధించినటువంటి ప్రగతి. ఇప్పుడు ఏ రకంగా మీరు నెలకు 10,000 కోట్ల అప్పులు చేస్తే తప్ప మరి ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి లేదు. వాళ్ళు అప్పులు చేసినారన్నారు, అప్పులు చేసిన సంగతి తెలుసు. వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, మీరు కూడా ఇంట్లోకి అదే ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ గారు పాలించినారో అదే పద్ధతిలో అంతకంటే ఒక 1000 కిలోమీటర్ల వేగంతో రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. అదే గతి పడుతుంది. ఎట్లా ఏ గ్రౌండ్ అండి? మీరు రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం అవసరం ఉందండి కేరళలో మేము చేసినామని చెప్పడానికి? గత ప్రభుత్వం చేసింది ఇదే కదా. గత ప్రభుత్వం మహారాష్ట్రలో హర్యానాలో అక్కడక్కడ పార్టీ స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి చేసింది. కాబట్టి ఈ 2 పార్టీలు మాట్లాడుతున్న దాంట్లో అర్థం లేదు. మేము చేయడం తప్పు, మన డబ్బును తీసుకెళ్లి తెలంగాణ డబ్బును తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడం దేనికోసం చేస్తున్నారు మీరు ఒక ప్రాంతీయ పార్టీ. ఎట్లాగో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, ఇది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అయింది కాబట్టి వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ అనేక సమస్యలు ఆర్థిక విషవలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిక్కుకొని ఉంటే ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? దుబారా ఖర్చులు. ఇష్టం వచ్చినట్టు మంత్రులు ఖర్చు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్స్ అక్కడ పనే లేదు, కార్పొరేషన్లకు చైర్మన్లు ఇస్తున్నారు, డైరెక్టర్లు ఇస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుందో కూడా నాకు అనుమానము. కాబట్టి ఒకవైపున విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యానికి సంబంధించిన నిధుల కేటాయింపు లేదు, రైతులకు వచ్చేటప్పటికి మొండి చేయి చూపించినారు, అప్పులే వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ ప్రకటనలు ఇస్తే తప్పుపడుతున్నారు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉదాహరణకు యూపీ ప్రకటనలు తెలంగాణ పేపర్లు వస్తే ఎందుకు మాట్లాడడం లేదు వెంకటరెడ్డి గారు?
యూపీకి సంబంధించినటువంటి ప్రకటనలు తెలంగాణలో ఏ ఎన్నికల ఓ రోజు ముందు వెనక వస్తే వచ్చి ఉండొచ్చు, అది వేరే సంగతి. అదే యూపీకి సంబంధించిన డబ్బులు ఇప్పుడు పార్టీ పరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు అండి. ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాలని ఇక్కడ లేదు కదా. వీళ్ళు పెడుతున్న ఖర్చు ఏంది? ఏ ప్రభుత్వం చేసినా తప్పేది. మేము పెట్టినటువంటి ప్రభుత్వ డబ్బుతో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అది కూడా మనం ఆలోచించవలసినటువంటి అంశమే. పార్టీ పరంగా మా దగ్గర డబ్బులు ఉన్నాయండి, పార్టీ పరంగా డబ్బులు ఉన్నాయి, ఆ రకంగా చేసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజల సొమ్ము వృధా చేయలేదంటారా? ఎక్కడ చేసిన పార్టీ ఫండ్తో ఇచ్చుకోవచ్చు, ఏ పార్టీ అయినా ఇచ్చుకోవచ్చు. మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 8-9 వేల కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ దగ్గర ఒక 3-4 వేల కోట్లు ఉన్నట్టున్నది, పార్టీ ఫండ్ ఉన్నది, రకరకాలుగా డబ్బులు వచ్చినటువంటిది. సరే, దాని గురించి నేను చర్చకు పోను కానీ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేటువంటిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గతంలో హర్యానా ఎన్నికలప్పుడు ఇచ్చినారు, మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఇచ్చినారు. అవి అబద్ధాలు, మళ్ళీ అబద్ధాలు. మరి చెప్పాలా? తెలంగాణలో ఇవ్వాలి కదా అదే అడ్వర్టైజ్మెంట్. మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినాం, 6 గ్యారెంటీలు అని చెప్పాలి కదా. అప్పుడు ప్రజలు ఏమంటారో తెలుస్తుంది కదా. కాబట్టి ఏదైనా కానివ్వండి, ఒక విధి విధానం అంటూ ఉండాలిగా. వాళ్ళు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఆఖరికి వచ్చినప్పటికీ ఏంటంటే వాళ్ళు గెలిచేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. అడ్వర్టైజ్మెంట్ ప్రజలు, కేరళ ప్రజలు చాలా తెలివికల్లలు, మేధావులు. ఇక వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో, ఆన్లైన్ లో జరిగినటువంటిది ఏం జరుగుతుందో అనేటువంటి విషయం తెలుసు. కూడా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ ఎవరు చెప్తారండి? ఇప్పుడు ప్రజలు 99 రోజులు ప్రజాపాలన ప్రణాళిక ఏదో అని పేరు పెట్టినారు. 99 ఏందో లాజిక్ అర్థం కాలేదు నాకు. 100 అని పెట్టుకోవడానికి సెంటిమెంటల్ ఏందో నాకు ఉన్నటువంటిది. మీరు చేస్తే సరిగ్గా చేస్తే ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఏముందండి? ప్రజలకు మీరు అడగండి పోయి ప్రజల్ని ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇంతవరకు మీరే అన్నారు 3వ రైతు భరోసా ఎగ్గొట్టినారు. ఇంకా మీరు చేసేది ఏమని చెప్పండిగా. మీరు దాని మీద స్పష్టత ఉందా మీకు? నేను అంటున్నది ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఇప్పుడు హైదరాబాద్ను మూసీ కింద మాట్లాడుతున్నారు. మూసీ కంపు ఏర్పడడానికి గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీలే కారణము. అది మొదలు మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మాట్లాడుతుంది, ఎవరు వద్దన్నారండి? దాని మీద ఒక డిపిఆర్ లేదు. ఏదో 13వ తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అంటున్నారు. దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరి కోసం చేస్తున్నారు? అది ఏ ప్రయోజనాల కోసం చేస్తున్నారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల చేస్తున్నటువంటిది ఏంటంటే తెలంగాణలో అభివృద్ధి బోర్డు, అభివృద్ధి మంత్రులతో ఏర్పాటు చేసినారు. అది దేనికోసం తెలుసా మీకు చక్రి గారు? ఇక్కడ డబ్బులు వసూలు చేయాలా? ఉత్తర భారతంలో వచ్చేటటువంటి అస్సాము, కేరళ, మరి బెంగాల్, ఇవి తమిళనాడు ఎన్నికల కోసం ఫండ్ క్రియేట్ చేసేటువంటి పద్ధతి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సొమ్మును దోచి అక్కడ ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తున్నటువంటి సందర్భాన్ని కనపడుతున్నటువంటిది. అందుకంటే వాళ్ళకి ఎక్కడ లేదు. కర్ణాటక ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాలు వేయాలా, హిమాచల్లో కొంత ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. కాబట్టి డబ్బును సమీకరించేటువంటి పద్ధతి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రావడం అంటే దారుణమైన అంశం కిందనే మనం పరిగణించవలసి వస్తుంది. ఇక్కడ సమస్యలు వీటికి పరిష్కారం ఏందో చెప్పండి. ఇక్కడ మీరు రిటైర్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వనప్పుడు, పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వనప్పుడు మీ ప్రభుత్వం ఆర్థికంగా ఎక్కడుందో మీరు చెప్పాలి కదా జనానికి. ఏమైనా జరిగిందా? దేశంలో ఎక్కడ జరుగుతుందా? రిటైర్ అయిన ఉద్యోగస్తులను చచ్చిపోయేటువంటి పరిస్థితి చేస్తున్నట్టు దేశంలో ఎక్కడైనా జరిగితే చెప్పండి. మహారాష్ట్రలో మా పాలిత ప్రాంతాలలో, బీజేపీ పాలిత ప్రాంతాల్లో చచ్చిపోయినాయి చెప్పండి, డేటా తీయండి, మొత్తం డేటా ఉంటుంది కదా. కాబట్టి మీరు ప్రకటనలు, ప్రవచనాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారు బెల్లం లేని బూరెలు చేయడంలో నిష్ణాతుడు. ఏముండదు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, చూస్తున్నారు మీరు. దాంట్లో ఏముండదు, అమలు చేయడానికి ఏముండదు. మన మాట కారి మాట్లాడతాడు, కానీ ఎక్కడ దానికి 2 నెలలు మాట్లాడతాడు, 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద. వాళ్ళు గెలిచినామో సర్పంచులు అంటే దొంగ లెక్కలు చెప్పినారు. మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీ లోపల చక్రి గారు, మళ్ళీ చెప్తున్నా, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. 64 మున్సిపాలిటీలు మాత్రమే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినారు, ఒక పార్టీకి ఇచ్చినారు. అది కాంగ్రెస్కి ఇచ్చినారా, బీఆర్ఎస్కి ఇచ్చినారా? కానీ మిగతా 50 మున్సిపాలిటీలో ప్రజలు తీర్పు ఖచ్చితంగా ఇయ్యలేదు. అది చాలా ప్రమాదము. ప్రజలు ఇంకా గోడ మీద పిల్లలాగా చూస్తున్నారు. వాళ్ళు అన్ని 92 వచ్చినాయని చెప్పుకుంటారు. వస్తాయి ఎక్స్ ఆఫీషియో, కొనడము, అమ్మడము, బెదిరించడము, బ్లాక్ మెయిల్ చేయడము, 92 వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ప్రజల ముందు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు సరైన తీర్పిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. శ్రీనివాస్ గారు, గతంలో బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో యాడ్స్ ఇస్తే తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రంలో దుబారా చేస్తున్నారని మీరు విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే కదా అని కూడా ప్రజలు ప్రశ్న ఇస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు తప్పింది ఇప్పుడు ఎలా ఒప్పవుతుంది శ్రీనివాస్ గారు? అదేవిధంగా ఇంతకుముందు దత్తాత్రేయ గారు ఒక ప్రశ్న వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందల పోటీలు నిర్వహించింది, ఫుట్బాల్ పోటీలు నిర్వహించింది, ప్రజల సొమ్ము వృధా చేసి సాధించింది ఏంటి అని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. వీటికి మీరేం చెప్తారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు చక్రి గారు ఒకటి చాలా స్పష్టం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంజాబ్, మహారాష్ట్ర, కేరళ
పశ్చిమ బెంగాల్ చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కానీ ముందు కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిన దాని మీద ఫోకస్ లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఎట్టుందంటే కేసీఆర్ ప్రమోట్ చేసినట్టు ఉన్నది చాలా స్పష్టంగా. ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు మనం చాలా స్పష్టంగా నాకాడ కూడా డేటా ఉండే ఆ ప్రింటింగ్ ఎక్కడ ఉన్నది, అవన్నీ ఫుల్ పేజీ ప్రకటనలు. ఏమైనా గుజరాత్ అంటే ఇందాక చెప్పాను నేను, రూపాయి నోటు మీద కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో యాడ్స్ ఇచ్చారు. టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ నేషనల్ పార్టీయా? జస్ట్ 5 అక్టోబర్ 2022లో నేషనల్ పార్టీగా రిజిస్టర్డ్ అయినది తప్ప అది అఫీషియల్ గా జాతీయ పార్టీ కానే కాదు. ఆ తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఇవాళ టిఆర్ఎస్ కి వచ్చింది. మళ్ళీ దాని నుంచి ఫస్ట్ ప్రాంతీయ పార్టీ మళ్ళీ ఇవాళ ఉప ప్రాంతీయ పార్టీకి వచ్చింది. ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టి ప్రతి ఎన్నిక ఏదైనా కూడా ఓటమి బీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నా కూడా ఇవాళ ఇంకా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు హరీష్ గారు పెద్ద దాంట్లో ట్విట్టర్లు చేయడం అనేది వాళ్ళకు సర్వసాధారణం. అంటే ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించాలనే టార్గెట్ పెట్టుకున్నారు తప్ప ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ప్రజలకు తెలవనేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేసాడు తప్ప వేరేం లేదు. చేసే ప్రతిపక్షాలు కూడా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు, నిర్ణయాత్మకమైనటువంటి విధానాలు, నిర్ణయాత్మకమైన సలహాలు కూడా ఎక్కడ కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇవ్వట్లేదు. మా రేవంత్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్ల సార్లు చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, వచ్చి కేసీఆర్ గారు మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పిండు. పట్టించుకున్న పాపాన ఏ రోజు పోలేదు. తన కొలువు పోద్ది, ఎమ్మెల్యే కొలువు పోద్ది అనేసి అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి శాలరీలు తీసుకున్నారు తప్ప కేసీఆర్ గారు ఈ రోజు వరకు 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. ఇక అదే విధంగా మరి బీఆర్ఎస్ వారు మాట్లాడితే ఏమంటారంటే దత్తాత్రేయ గారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలనుకుంటే ఇప్పుడు చదువుకుంటాడు. అంబేద్కర్ గారు, నేను అంబేద్కరిజం నేను ఫాలో అయ్యేది, నేను అంబేద్కరిజాన్ని ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను నేను. అంబేద్కర్ గారు ఏమన్నారంటే జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి అని చెప్పారు. ఇవాళ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హార్వర్డ్లో కెనడీ స్కూల్ వాళ్ళు ది లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ అంటే 20వ శతాబ్దపు ఆ నాయకత్వం ఒక టాపిక్ మీద వాళ్ళు ఒక బ్రిడ్జ్ కోర్స్ 5 days కోర్స్ పెడితే ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలు, ప్రభుత్వ అధినేతలు, ప్రైవేటు వ్యక్తులు, బిజినెస్ మ్యాన్లు చాలా మంది అటెండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో చదువుకున్నాడు. దాన్ని మనం విమర్శించడం ఏందండి? నేనున్నాను, చదువుకోవద్దా? నాది పిహెచ్డీ అయిపోయింది, నేను పోస్ట్ డాక్టరేట్ చేయాలని కూడా చూస్తుంటే చదువుకోవద్దా? చదువుకి ఏజ్ అడ్డంకి ఎక్కడ ఉందా? మీరు చెప్పండి దయచేసి. ఎవరు కూడా పిహెచ్డీ చేయాలని చాలా మందికి 40 ఏళ్ళు దాటుతాయి, 50 ఏళ్ళు దాటుతాయి. మరి అంబేద్కర్ గారు జీవితకాలంలో హైయెస్ట్ డిగ్రీలు చేశారు. మరి ఆయన నిర్ణయాలు కూడా తప్పుపట్టినట్టు అవుతుంది. ఇప్పుడు చదువుకోవడానికి ఏజ్ ఎక్కడదండి? ఏజ్ లేదు, స్టేజ్ లేదు. ఓపెన్ బిఏ సిస్టమ్ వచ్చింది. ప్రొఫెసర్ రామరెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ప్రవేశపెట్టారు. తర్వాత అది ఆయనే కదా పెట్టింది. ఏజ్ తోటి స్టేజ్ తోటి సంబంధం లేకుండా ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పారు. దాన్ని ఇవాళ మనం విమర్శించడం ఏంటండి? ఏమైనా అర్థం ఉందా దీనికి? ఇంకొకటి మరి వెంకరెడ్డి గారు ఏమన్నారంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. అసలు రిటైర్డ్ అనేది ఎన్ని అండి? ఏజ్ 58 సంవత్సరాలు. మరి కేసీఆర్ గారు ఏం చేశారు? ఏప్రిల్ 2023లో ఒక జీవో తీసుకొచ్చారు. 58 కాదు 61 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. చేసిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంది? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏప్రిల్ 23 డిసెంబర్ అధికారంలోకి వస్తే 24 ఏప్రిల్ నుంచి మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ అప్పటి నుంచి రిటైర్ కావడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు కదా కేసీఆర్ గారు. ఆ బడ్డెన్ అంతా వచ్చేసి ఏప్రిల్ 2024 నుంచి స్టార్ట్ అయింది తెలంగాణలో. చాలా మంది రిటైర్ అవుతున్నారు మనం చూస్తాం. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళ శాలరీల కోసం కూడా దాదాపు నెలకు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మనకు తెలిసి ఇదంతా విమర్శించడం కాకపోతే ఏంటంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రజానికానికి అంతా స్పష్టంగా అర్థమవుతుంది. మన మున్సిపాలిటీలో ఇక్కడ ఏం జరిగింది? 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో బీజేపీలకు వచ్చింది అనేది ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీ. ముక్కి ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ వచ్చింది వాళ్ళకు. మరి అలా కాంగ్రెస్ పార్టీ దాదాపు 92 సీట్లను కైవసం చేసుకుంది. అంటే ఎంత పర్సంటేజ్ చేసుకుందో మీరు దయచేసి రాజనీతి ప్రధానికంగా గమనించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నదని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తోడు దొంగల్లాగా, అవిభక్త కవలల్లాగా ఓరలింతనంతో కాంగ్రెస్ పార్టీ విమర్శించాలని తప్ప ఎక్కడ కూడా అక్కడ పసలేని విమర్శలు ఉన్నాయి. వాళ్ళే ఏ విమర్శలు అంటే అవన్నీ విమర్శలు. ఇలా చదువుకోవడానికి అందాల పోటీలు పెట్టారు. అదేవిధంగా ప్రపంచ ఫుట్బాల్ ప్రఖ్యాత క్రీడాకారుడు మెస్సీ వచ్చారు. ఎందుకని యూత్ లో ఒక ఆనందం తీసుకురావాలి. నేను ఎన్సీసీ బిఎన్సీ సర్టిఫికేట్ హోల్డర్ని, ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ హోల్డర్. ఎందుకు చదువుకుంటున్నా? డిగ్రీ చదువుకునేటప్పుడు మన స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎన్సీసీలు ఎన్ఎస్ఎల్ చేస్తాం. ఎందుకంటే దేశ సమగ్రత, దానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా పిల్లగాళ్ళు వేరే మార్గాలు పట్టకుండా యూత్ గనక ఒక ఆటల మీద ధ్యాస పెడతారు, ఉద్దేశంతో పెడతారు. అదొక రోల్ మోడల్ లాగా రేవంత్ రెడ్డి గారు ఆడితే దానికి ఆయన చిన్నప్పుడు ఆట ఆడాలనుకుంటాడు, ఇప్పుడు ఆడుతారనే అంటే విమర్శించడానికి కూడా మన స్థాయి ఆలోచించుకోవాలి ఒకసారి. కనీసం ఒక సీఎం మనం అంటున్నప్పుడు మనం ఎంతో, నేను ఒక రాష్ట్ర అధికార సీఎం విమర్శించే స్థాయి లేదే. మేము చాలా ఉందాతనంగా కేసీఆర్ గారిని అన్నాను. ఈ రోజు వరకు కూడా నేను మాజీ ముఖ్యమంత్రి ఒక మాట అనలే ఇన్ని సంవత్సరాల డిబేట్. సో మనం మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. దాంట్లో విమర్శించడానికి కూడా సద్విమర్శలు చేయండి, మేము స్వీకరిస్తాం.
ఆయన ఏదో చిన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలనుకోండి, ఆయన చదువుకోనట్టుగా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండు. ఇక చదువు గురించి ప్రస్తావన ఏందండి ఇవాళ మనం అనుకోవడానికి? ఆయన చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంటే గ్రేట్, నేను అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలని. ఈ వయసులో కూడా చదువుకోవాలని అనుకున్నారంటే చాలా గ్రేట్. అది అట్లాంటి చాలా మంది ఉన్నారు. పీడిఎఫ్లు, పోస్ట్ డాక్టరేట్లు కూడా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చేస్తున్నారు. సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నారు, డిగ్రీలు, డిప్లొమాలు చేస్తున్నారు. అభినందించాలి వాళ్ళు. అంటే అంత వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా చదువు మీద జిజ్ఞాస ఉందంటే మనం అభినందించాల్సింది పోయి దాన్ని కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా? ఆయన సొంత డబ్బులతో చదువుకున్నారు కదా. మీకు ఎక్కడన్నా కరీం అనేట ఆయన హైదరాబాద్ చెందిన కరీం ఆయన ఆర్టీఐ తోటి అప్లై చేశాడు, జియో నెంబర్ 5 వచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆయన చదువుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కడ ఉందా? దాంట్లో నాకైతే అర్థం కావట్లేదు. ఆ జియో నేను కూడా చూసి, అరే మీరు అన్ని దాన్ని కూడా ట్విట్టర్ లో కానీ, నేను ట్విట్టర్ చదివా ఇందాక హరీష్ రావు గారిది పేపర్ కూడా చదివి 5వ తారీఖు నాడు పేపర్లో ఇచ్చినప్పుడు కూడా నమస్తే తెలంగాణ కూడా ఫాలో అయితే నేను అల్ల రాసిన పచ్చి అబద్ధాలు. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళు అంత నమస్తే తెలంగాణ పేపర్ చదివినా, టీ న్యూస్ చదివినా కూడా దయచేసి సబ్జెక్టు కండిషన్ వెరిఫై చేసుకోండి. నేను ఎందుకంటే నాది సద్విమర్శ తప్ప విమర్శ కాదు. ఎందుకంటే దాంట్లో పూర్తి చదవకుండా ఉంటే అర్థమే కాదు. నేను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చదువుతా. నేను నమస్తే తెలంగాణ పేపర్ ఇవ్వ నా దగ్గర ఉంది నమస్తే తెలంగాణ. ఇల్లు ఎందుకంటే ఎడ్డింగ్ ఒకటి ఉండేది, లోపల పోతూ ఉంటుంది. ఎడ్డింగ్ చదివినట్టే మనం మోసపోయినట్టే. హరీష్ రావు గారు అది ఏంది, ఆ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు చదువులకు ఆయన డబ్బులు ఉపయోగించిన లోపల పోతే అది ఉండదు. అది ప్రయాణ ఖర్చులు పెట్టుకుంటూ అంటారు. ప్రయాణ ఖర్చులు అమెరికా ఏంటి పోయింది, ప్రయాణ ఖర్చులు పెట్టుకోరా? అది ఎక్కడ తప్పు ఉంది? అడ్వర్టైజ్మెంట్ ఏమిస్తున్నాం మాది జాతీయ పార్టీ. అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఎట్లుంటారు? జాతీయ పార్టీ ఇవ్వకుండా ఉంటుంది ఎక్కడ? ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది జాతీయ పార్టీ అన్నప్పుడు. పబ్లిక్ తెలవాలి కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని తెలవాలి కదా. మాకు కేరళ ఉన్నది, మాకు అన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా జాతీయ పార్టీ ఉంది. మీకు ఏమి లేని పార్టీ, అసలు ఇక్కడనే దిక్కులేని పార్టీ, అక్కడిపై మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అడ్వర్టైజ్మెంట్ తప్పు పడుతున్నారు. హరీష్ రావు గారు కూడా ఆలోచించుకోవాలి. అంత సీనియర్ లీడర్ ఆయన. హరీష్ రావు గారి కంటే చాలా మంది వ్యక్తిగతంగా అభిమానం ఉంటుంది ఆయన పార్టీలకు ఖచ్చితంగా. హరీష్ రావు గారు మాట్లాడుతున్నా, రఘునందన్ రావు గారు టీవీలో మాట్లాడుతున్నా, నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని వారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇవాళ హరీష్ రావు గారి ట్విట్టర్ లో చూస్తుంటే నాకే ఏం తిట్ట తయారయ్యారు హరీష్ రావు గారు. ఒకప్పుడు నాకు 2001 నుంచి తెలుసు హరీష్ అన్న పర్సనల్ కూడా. యూనివర్సిటీలు, ఉస్మాన్ యూనివర్సిటీలు. అది ఇవాళ ఏంది ఆ విమర్శలు ఏంది? ఇప్పుడు మీరు ఎందాక చూడండి ట్విట్టర్ లో ఎంతసేపటికి చెప్పింది చెప్పరా, చెప్పింది ఇదే పని. అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు. ప్రజలకు అర్థమైపోయింది. 8,11,000 కోట్ల పైచలకు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. ప్రతి ప్రజానీకానికి అర్థమైపోయింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఏం చేయాలో అది చేస్తున్నారు కూడా అర్థమైపోయింది. దానిలో భాగంగా ఎన్నికైతే కూడా కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తున్నారు. ఇలా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు. ఇలా బీఆర్ఎస్ కి బీజేపీ కరువు కాల్చి ప్రతి ఎన్నికల వాదాలు పెడుతున్న ఇంకా అర్థం చేసుకోకుండా ఎట్లండి? దాన్ని ప్రజలను తప్పు పట్టడం. ప్రజలాంటి ఇంకా తెలుసుకోలేకపోయారట. హామీలు అమలు చేయకుండా ప్రజలు, అరే హామీలు అమలు చేయట్లేదు, ఎందుకు అమలు చేయట్లేదు పూర్తి స్థాయిలో? ప్రజలకు అర్థమైపోయింది. డబ్బులు లేవు, ఉన్న వాటిలో ఎలా చేయాలో చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు మరి యాడ్స్ కానీ చూస్తున్నాయి. యాడ్స్ ఏంటంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదేదో సొంత ఇందాక వెంకరెడ్డి గారు అన్నారు కదా, దానికి ఏ చట్టాలే ఉన్నాయి. జీవోలు, ప్రొసీడింగ్స్ ఉంటాయి, జీవోలు ఉంటాయి, అదేవిధంగా యాక్ట్లు ఉంటాయి, రాజ్యాంగాలు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి అక్కడ. దాని ప్రకారం ఒక జియో ఇష్యూ చేసి రిలీజ్ చేస్తారు తప్ప, సో అది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధం ప్రకారం రిలీజ్ చేస్తారు. దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తాం. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఈ ప్రకటనల విషయంలో ఒక క్వశ్చన్ అడుగుతా. శ్రీనివాస్ గారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని కేరళ యాడ్స్లో మీరు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా మహాలక్ష్మి పథకం కింద 2,500 సాయం అందరికీ అందలేదనే విమర్శలు అయితే ఉన్నాయి. మరి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి అతిశయోక్తి ప్రచారం ఎందుకు? అబద్ధాల ప్రచారం. ఇప్పుడు చక్రి గారు, శ్రీనివాస్ గారు, మీరు ఒకటి గమనించండి. డ్వాక్రా గ్రూప్ మహిళలకు చనిపోతే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మనం పెట్టాం కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం ప్రజలకు చాలా మంది ఇలా రాష్ట్ర స్థాయిలో ఇది దయచేసి రాజనీతి ప్రధానిగా గమనించండి. డ్వాక్రా గ్రూప్ మహిళలు చనిపోతే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. దానికి తెలంగాణ ప్రభుత్వం కంపెనీకి 425 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఏమైనా అప్పులు ఉంటే, అప్పులు వాళ్ళు ఏంటంటే లోన్స్ తీసుకుంటారు కదా డ్వాక్రా గ్రూప్ బ్యాంకుల దగ్గర. మనం ఎందుకంటే గ్రామం నుంచి వచ్చిన నాకు అన్ని పర్సెంట్ ఎండ్ టు ఎండ్ తెలుసు. వాళ్ళు ఏమైనా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కనుక లోన్ ఏమైనా కట్టలేక చనిపోతే కూడా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ బీమా ఉంది. లోనుకి బీమా ఉంది, డ్వాక్రా మహిళలకు బీమా ఉంది. 10 లక్షల రూపాయల బీమా ఏమో చనిపోతే ఉంది. అదే లోన్ కట్టలేకపోతే అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే కూడా లోన్ కూడా 2 లక్షల బీమా ఉంది. ఇవాళ ఎంత ఆత్మస్థైర్యంతో డ్వాక్రా గ్రూప్ లో అప్పుడు ఆ ఫెసిలిటీస్ గతంలో ఉన్నాయండి. మనం చూసాం గతంలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు పబ్లిక్ తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే పబ్లిక్ తెలవనప్పుడు ఏంటంటే చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఇవాళ 10 లక్షల రూపాయలు డ్వాక్రా గ్రూప్ ఇచ్చే విషయం కావచ్చు,
లోన్ వాళ్ళు శ్రీనివాస్ కట్టలేక గారు. అనివార్య కారణంగా అనారోగ్యంతో చనిపోయిన విషయంలో కానీ 2 లక్షల రూపాయల వరకు కూడా ఓ. ప్రభుత్వం ఇస్తుంది. ఇలా వాళ్ళని కోటీశ్వరులు చేయడం అంటే లిటరల్ గా ఒక్కొక్కరు కోటీశ్వరులు చేయడం అని కాదు మీరు అర్థం. లిటరల్ గా అన్ని లిటరల్ మీనింగ్ తీసుకుంటామా మనం సెక్రటరీ గారు ప్రతి దానికి కూడా వరకు టు వర్ ఎండ్ టు ఎండ్. ఉమ్. జనరల్ గా ఏంటంటే ఇలా అప్పులు ఉన్నోళ్ళు ఇలా ఆస్తులు సంపాదించి కాడికి వచ్చారు, పక్క వడ్డీకి వెళ్ళి అప్పులు తీసుకోకుండా ఇలా బ్యాంకు లోన్ తీసుకున్నారు. ఒకప్పుడు బ్యాంకులో లోన్ ఒకప్పుడు డోక్రూ లోన్ తీసుకోవాలంటే మనకి ఏమనిపించేది, అమ్మో కట్టలేకపోతే ఎట్లా. ఇవాళ ఆ భరోసా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. జరగలేదు ఏమైనా జరిగినా కూడా 2 లక్షల రూపాయలు ఇలా ప్రభుత్వం రైట్ రైట్ ఇచ్చి లోన్ శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారికి ఒకసారి చేయడం అవకాశం ఇద్దాం, జరుగుతుంది. సమయం లేదు మనకి. దత్తాత్రేయ గారు చెప్పాలి కదండి, మీరు అడిగిన ఇప్పుడు సమాధానం చాలా చెప్పండి. సుదీర్ఘంగా మళ్ళీ అవకాశం శ్రీనివాస్ ఇస్తాం రెడ్డి శ్రీనివాస్ అన్న గారు. చాలా సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే Hmm. కాంగ్రెస్ పార్టీ కేరళలో చెప్పినా, కర్ణాటకలో చెప్పినా, ఇంకే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రతి హామీ నెరవేర్చేసినాం మేము. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేసినాము, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాము, ప్రతి ఇంటి ఆడపడుచుకు తెలంగాణ రాష్ట్రంలో 2,500 రూపాయలు ఇచ్చేసినాము. వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయిపోయినారు. ఇంతకుముందు చెప్పినట్టుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసినటువంటి మహిళా సంఘాల్లో పనిచేసే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పెట్రోల్ బంకుకు యజమానులు అయిపోయినట్టుగా, ప్రతి బస్సుకు ఓనర్లు అయిపోయినట్టుగా, మొన్నటికి మొన్న ఆర్టీసీ శాఖలో జరిగినటువంటి ఆ అవకతవకలపైన పెద్ద ఎత్తున ఆర్టీసీ సంఘం నాయకులు బహిర్గతం చేశారు. ఏమంటున్నారు, మీరు బస్సుల యజమానులు ఎవరు తేల్చమని అడుగుతా ఉన్నాం. ఎంతమంది మహిళలకు మీరు బస్సులకు యజమానులుగా ఇచ్చిండ్రు, తాళాలు అప్పచెప్పారు. ఒకరిద్దరికి పేపర్లలో ఫోటోల కోసం ముఖ్యమంత్రి గారి పక్కన నిలబెట్టుకొని ఆ బస్ తాళాలు ఇచ్చేసి ఆ బస్సు ముందర నిలబెట్టి ఫోటోలు దిగేసి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బస్సులకు యజమానులు అయిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ రాష్ట్రంలో ఏ పెట్రోల్ బంక్ శాంక్షన్ చేసినా కూడా ఇప్పుడు ఆర్టీసీ ఆధీనంలో కానీ మిగతా ఆధీనంలో ఉన్న పెట్రోల్ బంకులన్నిటికీ యజమానులుగా ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులను చేస్తామన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆడపడుచులు కోటీశ్వర్లు అయినరో ఇవాళ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చేసినప్పుడు నేను చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాను. ఇవాళ కేసీఆర్ కిట్టు కానీ వీహబ్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం వీహబ్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, అట్లాగే మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకం, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఆశా వర్కర్ల జీతాలు, అంగన్వాడీ వర్కర్ల జీతాలు, ఇట్లా ప్రతి ఒక్క వర్గం యొక్క మహిళల యొక్క జీతాలను పెంచి వాళ్ళ జీవితాల్లోకి వెలుగులు తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరగడం కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో 2 నెలల పసికందు పైన ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ ఆయన అనుచరులు కాలుతూ తొక్కి చంపేసినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంది, ప్రతిష్టలు ఏందో అర్థమైపోయింది. మీరు కేరళలో పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ప్రయత్నాలు చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్మును తీసుకొని పోయి తెలంగాణ రాష్ట్ర సొమ్మును కాంగ్రెస్ పార్టీ సొమ్ముగా చూయించి అక్కడ మీరు ఇయ్యని హామీలు, ఇవాళ మహిళలకు 2,500 ఇయ్యలే, గ్యాస్ సిలిండర్ రాలేదు, అట్లాగే చాలా చెప్పారు కదండి, 1-2 ఒక ఓన్లీ మహాలక్ష్మి పథకం కిందనే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిండ్రు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండ్రు. అట్లాగే కానీ అదే అమలు అవుతుంది. దత్తాత్రేయ గారు, అమలయ్యే విషయాలు మాత్రం మనం మాట్లాడుకోవాలి. అవన్నీ పాక్షికంగా అమలైతున్నాయి, పాక్షికంగా. నోటికి అద్దు అదుపు లేకుండా ఏదో వస్తే అది ఇచ్చుకుంటూ పోయారు. ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అయితే అమలు అవుతుంది. దత్తాత్రేయ గారు, ఎంత శాతం మందికి అమలైందో చెప్పమంటున్నాను. అందరికీ కాదు, అదే అందరికీ గుర్తుపెట్టుకో అయితే చక్రి గారు. ఇప్పుడు వాళ్ళు అమలు చేసినామని చెప్తున్నారు. నిజంగానే అమలు చేస్తే ఉచిత బస్సుకు వచ్చినంత ప్రత్యేకత, ఉచిత బస్సుకు అంత ఎంతో పేరు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఒప్పుకుందాం అనుకుందాం. ఆ ఉచిత బస్సులో కూడా ఎన్ని కొర్రీలు ఉన్నాయి, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో మనం చాలా స్పష్టంగా మళ్ళొక రోజు మాట్లాడుకుందాం. ఇవాళ మీరు పెట్టినటువంటి డిబేట్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ సొమ్మును తీసుకొని పోయి బర్బాద్ చేస్తూ ఉన్నాడు, బయట ఖర్చులు పెడతా ఉన్నాడు, ఆడంబరాలకు ఖర్చు పెడుతున్నాడు, కేరళలో మేము మొత్తం అన్ని నెరవేర్చామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నాడు అనే అంశం ఒకటైతే, స్వరాష్ట్రంలో జరిగిన కొన్ని మచ్చుకు మీకు చెప్పినాం మేము. ఫుట్బాల్ పోటీ కావచ్చు, అందాల పోటీలు కావచ్చు, హార్వర్డ్ ట్రిప్ కావచ్చు. మిత్రులు శ్రీనివాస్ రెడ్డి అన్న హార్వర్డ్ ట్రిప్ అది అఫీషియల్గా పోయింది, రేవంత్ రెడ్డి ఫీజులు కట్టుకున్నాడు. ఇక్కడ అఫీషియల్గా జీవో నంబర్ 193 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఆర్టీఏ ద్వారా మిత్రుడు రమేష్ నాయక్ అనేట ఆయన అడిగాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆయన అడిగితే వీళ్ళు చెప్పిన ప్రభుత్వం చెప్పినటువంటి రిప్లై ఏంటంటే చాలా క్లియర్గా ద గవర్నమెంట్ ఆర్డర్ ఫ్రమ్ 5th January to 26th January వరకు ఆయన వెళ్ళినటువంటి ప్రతి ఎక్స్పెండిచర్ తెలంగాణ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ బేర్ చేసినట్టుగా చాలా అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇండికేట్స్ దట్ ద విజిట్ వాజ్ ట్రీటెడ్ యాజ్ అన్ అఫీషియల్ టూర్ అండ్ ట్రావెల్డ్ విత్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ అలయన్సెస్.
ఇంతకంటే క్లియర్ గా ఇంకేం కావాలండి? ఆయన కోర్స్ ఇక్కడికి ఫీజు దత్తాత్రేయ గారు, కోర్స్ ఫీజు, ట్రావెల్ ఫీజు ఓకే, నేను ఇందాక చెప్పాను కదా జీవో నెంబర్ 5 లో కోర్సు ఫీజు కూడా దయచేసి ఇంక్లూడింగ్ public కోర్స్ confuse ఫీజు చేయొద్దు. క్లియర్ గా ఉంది. ట్రావెల్ అదే అనేది మెన్షన్ చేస్తున్నా. గమనించండి. నేను ట్రావెల్ అనేది ఏంటంటే ఇగో శ్రీనివాస్ రెడ్డి అన్న పోయిండు, సరే తెలంగాణ రాష్ట్ర మీరు తప్పు చెప్పొద్దు తెలంగాణ పబ్లిక్. రాష్ట్రానికి జరిగిన చక్రి గారు ఏమన్నా subject ప్రయోజనం లో ఒకటి చెప్పండి. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ లక్షల్లో ఉంటది కెనడాలో, ఎందుకంటే అది ఫారెన్ యూత్ని యూనివర్సిటీ కలిసి డాలర్లు పెట్టిండా, కదా. ఒక విద్యార్థులను కలిసి పెట్టిండా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలోకి వెళ్ళి యూనివర్సిటీ విద్యార్థులతో ప్రొఫెసర్లతో మాట్లాడండి, నేను ఇది నేర్చుకుని వచ్చిన 21st సెంచరీకి సరిపోయే లీడర్షిప్ క్వాలిటీస్ నేను నేర్చుకుని వచ్చిన. నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీ పోయి వచ్చినా కూడా గదే భూత పురాణమే మాట్లాడబడుతుంది కదా. ఈ నోటికి అద్దు అద్దులు లేకుండా సావు పురాణము, పేగుల పురాణము, తొండల పురాణము ఇవే మాటలు మాట్లాడుతీవి కదా. ఏమైనా చేంజ్ అయిందా? దెర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ చేంజ్ కదా. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చాలా విషయాలలో దుబారా ఖర్చుల విషయంలో కావచ్చు, తెలంగాణ సొమ్ముని ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమి మీద పడ్డారండి. భూ బకాసురులుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారిండ్రు. అరే వెలుగుమాటలలో ఏమైందంటే ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల మీద పడ్డరు, హైదరాబాద్లో హైడ్రా భూముల మీద పడ్డరు, అటు ఇండస్ట్రియల్ భూముల మీద పడ్డరు, అటు సింగరేణి క్వాలరీస్ మీద పడ్డరు, అక్కడ లఘుచర్లలో ఫార్మా రైతుల భూముల మీద పడ్డరు. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా భూములు దాచుకోవాలా, దోచుకోవాలా, బంధు ప్రీతి బామర్దులకు అప్పచెప్పాలా, లేకపోతే అన్నదమ్ములకు అప్పచెప్పాలా, ఇక మంత్రులలో ఉన్నటువంటి సహచరులకు అప్పచెప్పాలా, ఇది కొనసాగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో. అయితే దత్తాత్రేయ గారు, మనం ఈ ప్రకటనల మీద డిబేట్ కంటిన్యూ చేస్తున్నాం. మనం ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే దత్తాత్రేయ గారు, ఈ ప్రకటనల విషయంలో మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా సాధారణమైనవి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా సొంత పత్రికలకు 100 కోట్లు యాడ్స్ రూపంలో ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణల నేపథ్యంలో మీరు వారిని మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు దత్తాత్రేయ గారు? తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, మీరు 9.5 సంవత్సరాలలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఏ ప్రచారానికైనా, అదే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం కావచ్చు, జిల్లాల్లో జరిగినటువంటి కలెక్టరేట్ల ఇనాగ్రేషన్స్ కావచ్చు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు టీ హబ్ కావచ్చు, ఇటు సెక్రటరేట్ కావచ్చు, ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మేము నిర్మించిన ఏ కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రారంభించినా ఫోటోకాల్ డిపార్ట్మెంట్, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెలిమీడియా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు పిఆర్ఓ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళకు ఏది వాళ్ళ ఆధీనంలో ఉంటే వాళ్ళు చేసిర్రు తప్ప. ఇప్పటికి కూడా మేమేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు నిజంగానే మేము చేసిన దాంట్లో ఈ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నుంచి జరిగిన దాంట్లో మేము వేసినటువంటి ప్రచారం కావచ్చు, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ, చేసినటువంటి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి మంచి జరిగిన విషయాన్ని మేము బయట ప్రపంచానికి చెప్పిన విషయం కావచ్చు, తేల్చామనండి సార్. వాళ్ళ దగ్గరే ఉంది కదా, ఇప్పుడు దే ఆర్ ఇన్ ద గవర్నమెంట్ కదా, దే ఆర్ రూలింగ్ కదా, దే షుడ్ షో దట్. ఇప్పుడు ఎక్కడైనా మేము చేసిన దాంట్లో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేని మరకని మాకు అంటించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చూసిరు మీరు ఈ కార్ రేస్ విషయంలో కొండందవి ఎలుకని పట్టుకున్న చందంలాగా మారింది. కాళేశ్వరం విషయంలో అదే జరిగింది. మొన్న కవిత గారి విషయంలో బీజేపీ చేసిన కేసు విషయంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేస్తే కోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇవన్నీ కూడా రాజకీయ కక్షలో భాగంగా మాట్లాడుతున్నాయి. కానీ ఇప్పుడు మేము మాట్లాడుతున్న దాంట్లో అందాల పోటీల విషయంలో, అందాల పోటీలు ఎవరికి అవసరం అంటే తెలంగాణ ప్రజలకు అందాల పోటీలతో సంబంధం ఏంది ఒకటి. దానివల్ల పోనీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు లేని సంబంధం చెప్తున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? నోట్ల నుంచి మాట వస్తలేదు. అట్లాగే ఫుట్బాల్ పెట్టిర్రు మెస్సీ తోటి, ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం చివరైన ఫుట్బాల్కి సెలెక్ట్ అయ్యారా, లేకపోతే తెలంగాణ టీం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ అవుతుందా? దానివల్ల మెస్సీ గారు వచ్చి కోచింగ్ ఇచ్చిపోవడం వల్ల ఏం జరిగింది? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఫుట్బాల్ వస్తుంది, నేను ఆడుతున్న ఈ వయసులో అని చూపించుకునేటువంటి ప్రయత్నం చేసిండు, అంతే తప్ప ఏం ఉరికింది ఏం లేదు. హార్వర్డ్ యూనివర్సిటీ విజిట్ అయినా ఇదైనా ఏదైనా గదే అండి. వెంకటరెడ్డి గారు చిన్న క్లారిటీ చెప్పండి శ్రీనివాస్ గారు. కొందరు జరిగినటువంటి మరణానికి దాన్ని రాజకీయం చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి మాజీ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, ఆ గ్రామ బీఆర్ఎస్ నేత తిరుపతి రెడ్డి గారు కలిసి రాజకీయాలు చేసిన తప్ప ఆ పాప మరణం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీ మా మల్లురవి గారు కూడా, అక్కడ కలెక్టర్ గారు కూడా ఎవరికి వారు విడిగా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ అమ్మాయి మరణానికి, అక్కడ చనిపోవడానికి కారణం ఆ అమ్మాయి ఏంటంటే తక్కువ నెలలతో పుట్టింది, ఆరోగ్యం కూడా బాగాలేదు, లంగ్స్ ప్రాబ్లం ఉంది, తర్వాత ఆ అమ్మాయి ఆ విధంగా చనిపోయిందని చెప్పేసి మల్లు రవి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దీని మీద నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసింది బెల్లయ్య నాయక్ గారితో, అదేవిధంగా మరి పూచుకొండ రాజిరెడ్డి శేఖర్ రెడ్డి గారితో, వంశీకృష్ణ వీరపల్లి శంకర్ తోడు కూడా వేసింది. చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధాని రాజకీయాలు చేయకుండా ఎట్లా, మాకు కూడా ఆ అమ్మాయి చనిపోయింది సానుభూతి ఉంది, మీ వల్ల చట్ట ప్రకారం ఏం చేయాలో చేస్తాం, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా ఆదుకుంటాం, దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? ఊళ్ళ రాజకీయాలు అక్కడ మర్రి జనార్దన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన చేసిన రాజకీయాలు మాకు అంటగడితే ఎట్లా? వాళ్ళ ఊళ్ళో జరిగిన వాటి
వాళ్ళు చాలా స్పష్టంగా నేను చెప్తున్నాం కదా, మల్లురావు గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా, మా ఎంపీ గారు నేను నాగర్ అక్కడికి కర్నూలు ఎంపీ విజిట్ గారు చేసిన చెప్పారు కదా, శ్రీనివాసరెడ్డి అన్న. అది చాలా ఐ స్పష్టంగా విజిటెడ్ వచ్చింది దట్ కదన్నా. విలేజ్. ఆ అమ్మాయి ఆ అనారోగ్యంతో ఇన్సిడెంట్ చనిపోయారు, సంబంధించి నేను గొడవ పార్టిసిపేట్ జరిగింది చేసిన. ఫిబ్రవరి 18 అన్న, ఒక్క నిమిషం, గొడవ జరిగింది ఫిబ్రవరి 18, ఆ అమ్మాయి 19 చనిపోయింది కుటుంబాలు ఫిబ్రవరి ఉన్నాయి 21 అక్కడ. చనిపోయింది, తర్వాత 3 రోజుల వీళ్ళ తర్వాత చనిపోయింది. కుటుంబాలను ప్రత్యేకంగా అమ్మాయి ట్రీట్ చేసింది. అనారోగ్యంతో చనిపోయింది, తక్కువ సర్పంచ్ నెలలతో గారి చనిపోయింది ఆధిపత్యం చెప్పారు కదా క్లియర్ గా వాళ్ళు ఉంది. కూడా. మనం ఆయన దాన్ని రెడ్డి ఇప్పుడు సామాజిక ఆయన వర్గానికి ఎంక్వైరీ చేస్తారు చెందినట్టుగా కదా, చాలా హ్యూమన్ ఆధారాలు రైట్స్ కమిషన్ కూడా తీసుకుంది, సర్పంచ్ దాన్ని అంచెలు వాళ్ళంతా ఎంక్వైరీ శ్రీనివాస్ చేసి రెడ్డి చెప్తారు కదా. మధురెడ్డి తొక్కి ప్రధాని మనం చంపినట్టుగా రాజకీయంగా మాట్లాడితే తేలిపోయింది. ఎట్లానంటే మన మానవ పోలీసు విచారణలో జరుగుతా గ్రౌండ్ లో ఉంది. కొన్ని మాట్లాడాలి, ప్రధాని పాలిటిక్స్ చేయొద్దు, లేదు తప్పది. లేదు మీ మనం ఇప్పుడు చనిపోతే మీరు అందరికీ బాధ ఉంది, మాకు కూడా దత్తాత్రేయ బాధ ఉంది. జరిగినటువంటి ఎవరైనా సంఘటన తెలంగాణ ఎవరి బిడ్డ కారణంగా వాళ్ళు, మా జరిగింది, బిడ్డలు లాంటి బాధ్యులు వాళ్ళు అట్లేం ఎవరు, లేదు. బాధితులు ఎవరు, ఎందుకు రాజకీయాలు చేయాలి? బాధ్యులు ప్రధాని ఎవరు బాధితులు ఎవరు పోలీసు వాళ్ళు అనేటువంటిది కంప్ విచక్షణ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ లేకుండా చేశారు. బాధ్యులు దయచేసి వెనుకబడిన ప్రధాని వర్గాలు ఎంబీసీ కులాలకు దయచేసి చెందిన వాళ్ళైతే ఇక వాళ్ళకు దత్తాత్రేయ గారు చట్టం న్యాయం ప్రధాని ఒక ప్రభుత్వం టాపిక్ ముందు లో కూడా 100 భాగాలు లాగవాకండి. ఒకవేళ ఒక టాపిక్ చనిపోయినటువంటి 100 పిల్లకు భాగాలు న్యాయం కూడా లాగవాల్సిన చేయరా సమాధానం కుటుంబానికి? చెప్పాల్సి వస్తుంది. చక్రి గారి ఒక్కచరాల పిల్లలకు పాపకి ఏం తెలుసండి ఎందుకంటే దేవుని గురించి? చాలా దత్తాత్రేయ. sensitive కులం subject ఏం కదా, తెలుసు, దానికి మతం ఏం సమాధానం తెలుసు? చెప్పాల్సిన అవసరం ఉంది మాకు కూడా. రైట్. Thank చివరిగా వెంకటరెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇద్దాం. వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకోవడం తప్పైతే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మోడీ గ్యారంటీ పేరుతోటి భారీగా ప్రకటనలు ఇస్తుంది. మరి ఇక్కడ ప్రజాధనం దుబారా కాదా అంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు, దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి యాడ్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక భాగము. అది ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగాలేదు అనేటువంటి చర్చకు నేను పోవడం లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి పరిమితులు, పరిధి ఆలోచించవలసినటువంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేరళతో ఏం సంబంధం చెప్పండి? కేసీఆర్ గారికి మహారాష్ట్రతో ఏం సంబంధం చెప్పండి? ఏ సంబంధం చెప్పండి? ఏమైనా రూల్ ఉందా? అదే అక్కడ వచ్చినటువంటి సమస్య. సరే, ఏదైతేనేమి అడ్వర్టైజ్మెంట్ వల్ల చక్రి గారు వాళ్ళు అనుకుంటారేమో లాభం జరుగుతుంది అనుకుంటారు, కానీ తీవ్రమైన నష్టం జరుగుతుంది. కేరళ ప్రజలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలివి కల్ల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అన్ని రకాలుగా ముందున్నారు. వాళ్ళు ఆలోచించారు, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తున్నట్టు చాలా బాగుంది కదా, మనం అందరం ఒప్పుకున్నాం బాగుందని. అవును. అవునా కాదా? వాళ్ళ లెక్కలు వేసుకొని భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రచారం చేస్తుంది కదా ఏం జరిగింది అనేటువంటి దాని కింద. మరి రైతులకు సంబంధించినటువంటి 12,000, 15,000 కౌలుదారు రైతులు, ఆ రైతులు, వ్యవసాయ కూలీలు ఇవన్నీ అనేటువంటిది ఉన్నది కదా, కమ్యూనిస్టులు కూడా చెప్తారు కదా అక్కడ. దీనివల్ల మీరు గమనం ఉంటే ఒక రకంగా ఉండేది. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల అన్ని అబద్ధాలు అనే చర్చకు బాగున్నాయి. ఈ స్కీములు వాస్తవానికి బాగున్నాయి, అమలు చేయడానికి వీలు కానీ ఊహాజనితమైనటువంటి ఒక డిజిటల్ సిస్టంలో ఫ్రేమ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాకు చేత కాదండి. భారతీయ జనతా పార్టీకి రాయడం మేనిఫెస్టోలో వీళ్ళకే చేతని కదా. మా దగ్గర తెల్ల కాగితం పెన్ను లేదా? అన్ని ఉచితంగా మేము రాయలేకపోతున్నామా? ఎంతవరకు ఉచితం ఉంటుందో అంతవరకే వీలవుతుంది. వీలు కానివన్నీ మిగిలిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నారు? ఆర్థికపరమైన గత ప్రభుత్వం అప్పులు చేసింది, మేమేం చేయలేకపోతున్నాం అనేటువంటి కుంటి సాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉచితంగా మీరు ఏ మేరకు ఇవ్వగలుగుతాము? అన్ని ఉచితంగా అంటే ఇంకా ప్రజలు పనిచేసే పరిస్థితి ఎక్కడ అసలు ఉంటుంది? ఉచితాలు ఎందుకండి వెంకటరెడ్డి గారు? అసలు ఉచితాలు ఎందుకు? చర్చ అదే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, దాని మీద ఒక జడ్జిమెంట్ రావాలని కోరుకుంటున్నాం. రెండవది, ఏ ప్రభుత్వం అయితే రాజకీయాలకు అతీతంగా నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఏ పార్టీ అయితే మేము ఇది మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు, అది కూడా ఒక చట్టరీత్యా దాని మీద ఎలక్షన్ కమిషన్కు బాధ్యత ఉంటే బాగుంటుంది. అది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను, మా పార్టీ మీ పార్టీ అని చెప్పడం లేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల లోపల, కేసీఆర్ పాలించినటువంటి తెలంగాణలో కూడా అన్ని ఫ్రీ. అది ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వెంకటరెడ్డి గారు వైద్యం, విద్య ఫ్రీకి ఇస్తే చాలండి, బాగుండదు. అదే మెరుగైన వైద్యం విద్య ఇస్తే చాలు, ఉచితాలన్నీ తీసేసి. అదే కదా జరగాల్సింది. విద్యా వైద్యం గురించి అనేటువంటిది ఉచితంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి దాని కింద అందరం ఆలోచిస్తున్నటువంటిది. ఆ కోణంలో అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావాలని కోరుకుంటున్నాను నేను, ఒక వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కూడా. చర్చకు వచ్చింది కదా ఇప్పుడు, దానికి ఇదే బాధ్యత ఏంది, ఎవరి బాధ్యత? సుప్రీంకోర్టు చాలా వ్యాఖ్యలు చేస్తుంది కదా. అది జరిగి ఎవరికి ఏ అవసరమో, ఏ వర్గాలకు అవసరమో, ఏ విధానం అయితే మీరు అన్నట్టుగా విద్య, వైద్యము వీటికి సంబంధించిన అవి ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నారు. లాగే డబ్బంతా లాగుతుండండి. హాస్పిటల్కి పోతే డాక్టర్దే ఖర్చులని ఎట్లయితున్నది ఏంది అనేటువంటిది. మధ్యతరగతి ప్రజలంతా బాధితులు. ఇప్పుడు ఏ స్కీమ్ కింద రానటువంటి మధ్యతరగతి ప్రజలు చాలా బాధపడుతున్నటువంటి సందర్భము. పిల్లల ఫీజుల గురించి కంట్రోల్ లేదు. ఒక్కొక్క స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో 4 లక్షలు మానిటరింగ్ లేదు. ఆ 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల ఫీజు అంటే నమ్మొస్తుంది. మొన్న ఇప్పుడు మా బంధువులు ఒకరు అమెరికా నుంచి రిటర్న్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫీజు 8 లక్షల రూపాయలు అంటే ఒక అబ్బాయికి. ఇక్కడ ఏదో స్కూల్ చెప్తున్నారు వాళ్ళు. ఇది ఎక్కడికి అతనండి, నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అంటున్నది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా తనకు వీలైనవి వీలయ్యేటువంటి స్కీములను, ఉచితాలను ప్రవేశపెట్టి
రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను, ఏ పార్టీ అయినా పర్లేదు, Hmm. ఉంటే బాగుంటుంది అనేటువంటి దాని కిందనే మనం ఆలోచించాలా. ఆ కోణంలో ఒక ఆర్థిక ప్రణాళిక ఉంటే బాగుంటుంది, విధి విధానాలు ఉంటే బాగుంటుంది. ఎలక్షన్లలో చెప్పేటప్పుడు అంతే కానీ అన్ని ఫ్రీ ఇస్తామంటప్పుడు ప్రజలు పాపం అటువైపు వెళ్ళిపోతున్నారు, ఇస్తారేమో అని. ఎక్కడ ఇచ్చినా Right. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 2.5 సంవత్సరాలు, ఇది ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అది కూడా Right. మోసం. ఇంకొకటి చెక్కే గారు మీకు సందర్భం వచ్చిందో చెప్తున్నా, Hmm. ఏ స్కీమ్స్ కూడా అండి, రైట్, మన టైం లేదు, కంక్లూడ్ చేయండి అరే వెంకటరెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. ఇక రాష్ట్రం ఏ పార్టీదైనా కావచ్చు, ప్రచారం రాజకీయ పార్టీల ఇమేజ్ పెంచడానికి కాకుండా ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించేలా ఉండాలి. పన్నులు కట్టి తెలంగాణ ప్రజల సొమ్ము పక్క రాష్ట్రాల్లో ఓట్ల వేట కోసం ఖర్చు అవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.